మాస్టర్స్ జ్ఞాన స్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ ఈరోజు 8వ రోజు సీతాయనము నిన్నటికి కంటిన్యూషన్ అండి. ఆయన నిదానంగా ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు, నాతో రా అన్నారు. ఆయన అరణ్యంలో కొంత దూరం వెళ్ళి అక్కడ కొన్ని కోతుల కుటుంబాలతో నిద్రిస్తున్న సీతను కనుగొన్నారు. ఆమె తల్లి కోతి ఒడిలో ఉంది. మేము మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్ళాం. అయినప్పటికీ మా అడుగుల సవ్వడికి తల్లి కోతి బిగ్గరగా అరిచి గబగబా పక్కన ఉన్న చెట్టెక్కింది. పిల్ల కోతులు దాన్ని అనుసరించాయి. సీత ఉలిక్కిపడి లేచింది. నాన్న, ఆమె అరిచింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆశ్రమానికి వచ్చారు. ఆయన ఆమెను ఆశ్రమ ఆవరణలో దింపి ఆమె వైపు తీక్షణంగా చూశారు. నువ్వు మీనాక్షికి చెప్పకుండా వెళ్ళి ఉండకూడదు. ఆమె ఎంతో విచారపడింది. రాత్రంతా నిద్రపోలేదు. ఆమె పశ్చాత్తాప నిండిన కళ్ళతో నా వైపు చూసింది. మాత, ఏం జరిగింది? మిమ్మల్ని రాత్రిపూట వెళ్ళడానికి ఉరికొల్పింది ఏది? మీరు కనపడినప్పుడు నేను ఎంతో విచారపడ్డాను అన్నాను. సీత మౌనంగా ఉంది. అప్పుడు మహారాజు, నీవు వెళ్ళడానికి ఏదో బలమైన కారణమే ఉంటుందని నాకు తెలుసు, కానీ నువ్వు ఎందుకు తిరిగి రాలేదు అని అడిగారు. ఆమె, ఆ తల్లి కోతి ఎంతో బాధపడింది. అప్పుడే పుట్టిన దాని పిల్లలతో ఒకటి చెట్టు మీద నుండి పడి చనిపోయింది. దాని విచారం నన్ను తాకింది. నేనేం చెయ్యలేను, కానీ దాని వద్దకు వెళ్ళాను. అది వెక్కి వెక్కి ఏడుస్తుండగా దానిని ఓదార్చడానికి దాని ఒడిలో నా తల పెట్టాను. వెరీ వండర్ఫుల్ అండి. బహుశా నాకు అప్పుడు నిద్ర పట్టి ఉంటుంది, అంతేకాని రాత్రంతా నేను బయట ఉందాం అనుకోలేదండి. నేను అర్థం చేసుకున్నాను, కానీ మనం ఒక ఒప్పందంకి వద్దాం. నువ్వు బయటికి వెళ్ళిన ప్రతిసారి మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళు. దాంతో మేము విచారపడవలసిన అవసరం ఉండదని చెప్పారు మహారాజు. ఆమె తల ఊపుతూ, నేను ప్రయత్నిస్తాను, కానీ నాన్న, ఇంకా కొన్ని సంవత్సరాలు సీత, నువ్వు రక్షించుకోగలవు అన్న విశ్వాసం నాకుంది. కానీ మిగిలిన వారు, ముఖ్యంగా నీ తల్లి విచారపడుతుంది. ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే ఎంతో బాధకు గురి అయ్యేది. తర్వాత కొన్ని సంవత్సరాలు సీత తాను బయటికి వెళ్ళేటప్పుడు మాలో ఎవరో ఒకరు చెప్పి వెళ్ళేది. ప్రతి రాత్రి పరిచారకుల్లో ఒకరు సీతకు కాపలా కాసేవారు. మాలో మరొకరు ఉదయమే వచ్చి రాత్రి ఉన్న ఆ పరిచారకునికి విరామం కల్పించేవారు. తరచుగా మేము ఆమె తలుపు బయటే కూర్చునేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను అంత జాగ్రత్తగా చూడవలసిన అవసరం లేదని మేము తెలుసుకునే సంఘటన ఒకటి జరిగింది. నేను ఉదయమే వచ్చేసరికి రాత్రి ఆమె సంరక్షణగా ఉన్న పరిచారికుడు గాఢ నిద్రలో ఉండటం చూశాను. సీత పక్క ఖాళీగా ఉంది. ఆమె రాజప్రసాదంలో ఎక్కడ కనపడలేదు. నేను చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. నది వద్దకు వెళ్ళమని నాతో ఏదో చెప్పింది. అక్కడ నాకు ఆమె కనబడింది. ఆమె నదిలో సంభాషిస్తూ దానికి కోప్పడుతోంది. నేను చప్పుడు చేయకుండా పక్కన కూర్చున్నాను. ఆమె ఇటు తిరిగినప్పుడు నన్ను చూసింది. అప్పటికి ఇంకా కోప్పడే ధోరణిలోనే ఉంది తప్ప క్షమాపణలు చెప్తున్నట్లు లేదు. ఏమిటది తల్లి, ఇంత పొద్దున్నే నిన్ను నది ఎందుకు రప్పించింది? ఏమిటి అడిగాను నేను. గత రాత్రి ఈ నది ఒక ఎద్దు జీవితాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు ఆ రైతు ఏం చేయాలి? ఆయన తన పొలాలు ఎలా దున్నుకుతాడు? అది సరైన పని కాదు. ఇది నీకు ఎలా తెలుసు మాత? నేను దాన్ని కల్లో చూశాను. అది ఎంతో స్పష్టంగా ఉంది. ఆ ఎద్దు అటు ఇటు తిరుగుతూ నీరు తాగటం కోసం వచ్చింది, కానీ ఈ నది ఆ జంతువును దూరంగా లాగివేసింది. ఇప్పుడు ఆ రైతు విచారగ్రస్తుడే ఉండి ఉంటాడు. గత రాత్రి తీవ్రమైన వాన కురిసింది. బహుశా ఆ ఎద్దు కాలు జారి ఉంటుంది. అది నది తప్పిదం కాకపోవచ్చు అన్నాను నేను. నాకు నదిని వెనక్కి వేసుకొని రావాల్సిన అవసరం ఏముందో తెలియకుండానే. నువ్వు చెప్పింది నిజమై ఉండవచ్చు మీనాక్షి. అయినప్పటికీ మనం ఇప్పుడు ఆ రైతుకు సహాయం చేయాలి. మేము రాజప్రసాదానికి తిరిగి రాగానే సీత మహారాజుకు జరిగిందంతా చెప్పి ఆ రైతుకు కొత్త ఎద్దును తెచ్చి ఇవ్వమని నొక్కి చెప్పింది. కానీ ఆ రైతును ఎక్కడ పట్టుకుంటాం? ఆయన కొంత వేళాకోళంగా అడిగారు. నేను అతన్ని కనుక్కుంటాను, ఆమె స్థిరంగా చెప్పింది. దాంతో మహారాజు నన్ను జంతు సంరక్షకుడిగా ఉన్న కిరణ్ వద్దకు వెళ్ళి అతనితో ఒక ఎద్దుకును తీసుకురమ్మని చెప్పమన్నారు. కిరణ్ కూడా నాకులాగానే పాతకాలం నుండి ఉన్న పరిచారకుడు. వాళ్ళ నాన్న కూడా మా నాన్నలాగే పరివార కృతుల్లో పనిచేసేవాడు. అతను జంతువులను చాలా శ్రద్ధగా చూస్తాడని పేరు పడ్డాడు. ఈ కారణం వల్ల సీతకు అతనంటే చాలా ఇష్టం. అతను ఏదో ఒక జంతువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పుడు ఆమె అతని పక్కనే కూర్చొని ఒక జంతువు తీవ్రంగా జబ్బు పడినప్పుడు ఏం చేయాలో చెప్పేది. నేను కూడా నాకు అవకాశం దొరికినప్పుడు అక్కడ కూర్చొని అతన్ని చూడడం ఇష్టపడేదాన్ని. అతను వాటితో తమ పిల్లలతో మాట్లాడినట్లు మాట్లాడేవాడు.
కిరణ్ తన ముఖం వల్ల కంటే పద్ధతుల వల్ల ఆకర్షణీయంగా కనబడేవాడు. అతను నాకులాగా నల్లటివాడే, అయితే అనేక గంటల పాటు ఎండలో గడపటం వల్ల ఆ విధంగా ఉన్నాడని అనుకున్నాను. మా ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. మేము మాట్లాడుకున్నది చాలా తక్కువే అయినా ఇద్దరం మొహమాటస్తులమే అయినా అది ఉంది. మాత కోసం కిరణ్ ఏదైనా చేస్తాడు. నేను అతనితో ఆమె కళ గురించి చెప్పగానే మా ఎద్దుల్లో ఒకదాన్ని మహారాజు వద్దకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతను నాతో చెప్పాడు. మహారాజు, సీత, కిరణ్ మరి ఆ ఎద్దు నది వద్దకు వెళ్తూ ఒక్కొక్క రైతును, రాత్రి మీరెవరైనా ఎద్దును పోగొట్టుకున్నారా అని అడగసాగారు. ఎవరు అవును అని అనలేదు. సీత, బహుశా నువ్వు చూసింది బట్టి కల అయి ఉంటుంది. అందరెద్దులు సురక్షితంగానే ఉన్నాయి అన్నారు మహారాజు. కొంతసేపటి తర్వాత లేదు, ఆమె నిశ్చయంగా చెప్పింది. అది సత్యమని నాకు తెలుసు. వాళ్ళు నది ఒడ్డున మరింత ముందుకు నడిచారు. ఎట్టకేలకు తన ఎద్దును కోల్పోయి విచారంతో ఉన్న రైతును చేరుకున్నారు. ఆ రైతుకు కొద్దిపాటి పొలం ఉంది. దానిని దున్నటానికి 2 ఎద్దులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కనబడకపోవటం అతనికి ఎంతో నష్టం కలిగింది. మహారాజు తన కోసం కొత్త ఎద్దును తీసుకురావటం చూసినప్పుడు కృతజ్ఞతతో ఆయన పక్కన కూలబడ్డాడు. అయితే మహారాజు, ఎంత అందంగా ఉందండి సీతమ్మ వారి పైనము. నిజంగా డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేము. ఇది వారి ద్వారా బయటికి రాకపోయి ఉంటే ఎప్పటికీ ఇంత గొప్ప సత్యాన్ని, ఇంత గొప్ప అసలు వర్ణించటానికి వీల్లేనంత జీవనాన్ని జీవించిన జీవనమూర్తి అయిన సీతామాత గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోయేవాళ్ళమేమో. హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. గొప్పతనం నాది కాదు. సీత ఇక్కడికి రావాలని పట్టుబట్టింది. ఆమె రాత్రి నీ ఎద్దు కొట్టుకుపోవటం చూసింది. ఆమె నుండి అది బహుమతిగా స్వీకరించని చెప్పారు. ఆ తర్వాత నేను సీతను నది పక్కన మళ్ళీ చూశాను. అయితే ఈసారి ఆమె కోపడుతున్నట్టు లేదు, విచారపడుతున్నట్టు ఉంది. తాను కఠినంగా మాట్లాడినందుకు నదిని క్షమాపణలు కోరడానికి వచ్చింది. నేను ఆమె పక్కన కూర్చొని ఉండగా నదిలో నుండి ఒక కాంతి పైకి రావటం చూశాను. అది నీళ్ల చుట్టూ కొన్ని నిమిషాలు తిరిగి మళ్ళీ లోతుల్లోకి అదృశ్యమైంది. అది కనబడడం వల్ల సీత తేలిక పడింది. చేతులు జోడించి నేను అర్థం చేసుకున్నాను అని కుసుగుసలాడింది. అదేమిటి? నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆ నదీ దేవత, ఆమె అందమైన రూపం నీకు కనబడిందా? లేదు మాత, నేను కేవలం కాంతిపుంజాన్ని మాత్రమే చూశాను. ఆమె నాకు మరణం అనేది జీవితంలో ఒక భాగమని, ఆ ఎద్దుకు తన శరీరాన్ని వదిలి వేరే శరీరం ధరించే సమయం ఆసన్నమైంది కనుక ఆ ఎద్దును తీసుకున్నాను. మరణం గురించి విచారపడకూడదు, మరణం లేకపోతే జననం లేదని చెప్పింది. నేను ఆమెతో మాట్లాడిన విధానాన్ని ఎంతో విచారపడుతున్నానో. మాత, రైతు యొక్క దుఃఖం మీ హృదయాన్ని కదల్చివేసిందని ఆమె అర్థం చేసుకోగలదని నాకు తెలుసు. అవును, అందుకే ఆవిడ నన్ను ఇక్కడికి పిలిపించింది. ఆమెను మళ్ళీ నేను ప్రశ్నించాను అంది లేవబోతు సీత. మరణం గురించి ఆమె చెప్పింది సత్యం. అయితే ఇది చాలా కష్టమైన పాఠం మాత. ఆమె నన్ను చూడడానికి వెనక్కి తిరిగి కొన్ని నిమిషాల పాటు ఆలోచనలో పడి, మీ నాన్న చనిపోయిన తరువాత నువ్వు చాలా కాలం బాధపడ్డావు కదా మీనాక్షి అని అడిగింది. ఆమెకి ఏం చెప్పాలో నాకు తెలియక తల ఊపాను. అయితే అప్పుడు నిన్ను నువ్వు నిందించుకున్నావు కదూ, అది మీకెలా తెలుసు మాత? నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆమె నవ్వింది. నీవిప్పటికీ ఇంకా కొత్త పడుతూనే ఉన్నావు. కానీ అలా ఉండకూడదు. ఆయన మరణంతో నీకు ఏ సంబంధము లేదు. ఆయనకు వెళ్ళిపోయే సమయం వచ్చింది. దాన్ని ఎవరూ ఆపలేరు. ఈ సంభాషణ చాలా క్లుప్తంగానూ సహజంగానూ వాస్తవాన్ని వ్యక్తీకరించినట్లు ఉన్నా అది నాపై గాఢ ప్రభావం చూపింది. మా తండ్రి మరణం గురించి నేను ఎక్కువసార్లు తలుచుకోకపోయినా అప్పటి వరకు నా అపరాధ భావాన్ని కోల్పోలేదు. ఆ రాత్రి నా గదిలో కూర్చొని ఉండగా సీత నాలోని ఈ భావాలన్నింటినీ మౌనంగా నయం చేసిందని గుర్తించాను. ఓకే అండి. సో ప్రకృతితో, జంతువులతో, పక్షులతో స్నేహం చేస్తే ఎంత మధురంగా ఉంటుందో సీతాదేవి ఎంతో అందంగా మనకి తెలియచేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత మరొక సంఘటన ద్వారా ప్రకృతి లోకం యొక్క ఇబ్బందిని మాత ఎంత గాఢంగా భావిస్తుందో మాకు తెలిసింది. మిథిలకు కొన్ని గంటల ప్రయాణం దూరంలో ఉన్న అరణ్యం మధ్యలో నూతనంగా నిర్మించిన ఆశ్రమం చాలా పెద్దది. దానిని ఇంకా విస్తరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని అనేక మంది ఋషులు అక్కడికి ఆహ్వానింపబడ్డారు. మహారాజు మాతను కూడా తనతో తీసుకువెళ్లారు.
వారు తమ ప్రయాణం నుంచి వచ్చిన తరువాత పరిచారికుల్లో ఒకరు ఈ కథను మాకు చెప్పారు. వారు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఆశ్రమాలు అభివృద్ధి చెందుతున్న విధానం గురించిన చర్చలు జరుపుతున్న ఋషులను కలవడానికి వెళ్ళారు. సాధారణంగా సీత కూడా ఆయనతో వెళ్ళేది, కానీ ఈసారి మాత్రం ఆశ్రమంలో ఆగిపోయింది. తనకు ఆ చర్చల్లో పాల్గొనటం అయినా రానని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయినా ఆమెను ఒత్తిడికి పెట్టలేదు. తరువాత కొన్ని రోజులు ఆమె విడిగానే ఉండిపోయింది. కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆమె విచారానికి గురై అది ఆమె ముఖంలో ప్రతిఫలించగా అందరూ దాన్ని గమనించారు. చివరిగా మహారాజు ఏం జరిగింది అని అడిగారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఈ ఆశ్రమంలో ఋషులతో ఎంత ఆనందంగా ఉన్నావోనని రాజ్యంలోని వారంతా భావిస్తుంటే ఆశ్రమం బయట ఉండటం అనేది ఎంత అగౌరవమైన విషయమో నీకు తెలుసా? ఇది నాకు చాలా భయం కలిగిస్తోంది. జనక మహారాజు చాలా అరుదుగా ఆమెను విమర్శిస్తారు. ఆ మాటలు విన్న తరువాత ఆమె ఆయనను చూస్తూ క్షమాపణ కోరి, నన్ను మన్నించండి తండ్రి, అయితే నిజానికి అగౌరవంగా ఉన్నది వారు, నేను దానిని తెలియనట్లు ఉండలేకపోతున్నాను. అదేలా ఆయన అడిగారు. వారు అగౌరవంగా ఎప్పుడున్నారు? నిన్ను చూసుకోవడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండి ఎంతో మర్యాదగా చూస్తున్నారు. రండి అని ఆమె ఆయన చేయి పట్టుకొని అడవిలో దారి తీసి అక్కడ నరికివేయబడిన చెట్లను, మిగిలిన మానులను చూపించింది. వాళ్ళు కనీసం వాటి అనుమతి తీసుకోలేదు. తాము కోరుకున్నదంతా తీసుకొని కనీసం మిగిలిన జీవులపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేయలేదు. మీరు నాకెప్పుడూ అరణ్యాల పట్ల గౌరవంతో మెలగాలి అని బోధించారు. తప్పనిసరిగా అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదని చెప్పారు. తన కళ్ళెదుట కనిపిస్తున్న దానిని చూసి మహారాజు నిశ్చేష్లైపోయారు. సీత, నీవు చెప్పింది నిజమే. మనం దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానిని రెట్టింపు ఇవ్వాలని, ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవాలని మీరు నాకు బోధించారు. అవును, నేను నీకు అదే బోధించాను. అది ఇప్పుడు నీవు ఈ ఋషులకు బోధించాలి. మనం వారితో మాట్లాడదామంటూ మహారాజు ఆమెను ఆ సమావేశం వద్దకు తీసుకువెళ్లారు. ఋషులందరూ మహారాజు వచ్చి మాట్లాడడం కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు. తనకు బదులుగా ఆ ఉచితాసనంపై ఆయన సీతను కూర్చోబెట్టి, ఇక్కడకు వచ్చినప్పటి నుండి నా కుమార్తె నిస్పృహకు గురైంది. దానికి కారణం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అది మీకు వివరించాలని నేను ఆమెను కోరుతున్నానని చెప్పి ఆయన వెళ్ళి ఆ వెనుక వరుసలో కూర్చున్నారు. సీత చుట్టూ మొగ్గా చూసి మౌనం వహించింది. అంతకు ముందెన్నడూ ఆమె సమూహాలతో మాట్లాడి ఉండలేదు. దానికి తోడు సహజంగానే ఆమె సిగ్గరి, వినయం, మర్యాద ఆమె సహజ లక్షణాలు. ఆమె తన తండ్రితోనూ రాజప్రసాదంలో తన సన్నిహితులతోనూ నిర్భయంగా తను చెప్పదలుచుకుంది చెప్పేది. కానీ ఈ విధమైన గౌరవనీయ సమూహాలను ఉద్దేశించి ప్రసంగించటం ఆమెకు కొత్త. మహారాజు, ఇప్పుడు నీవు నాకు చెప్పిన దాన్ని వారికి వివరించు అన్నారు. ఇంకా ఆమె మౌనంగానే ఉంది. ఎట్టకేలకు ఆమె తనది కాని స్వరంతో, తనదైన సున్నితమైన చిన్నపిల్లల స్వరంతో కాక అధికారం ఉట్టిపడే స్వరంతో స్థిరంగా మాట్లాడసాగింది. ఇక్కడ నేను చూస్తున్న అవమానకర చర్యల పట్ల నాకు చాలా బాధగా ఉంది. ఆ ఆశ్రమణ నిర్వాహకుడైన ఋషి చాలా ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించిన తాను చేతులు జోడించి నిలబడి ఉన్నాడు కనుక ఏమీ చేయలేక, రాకుమారి సీత, ఆశ్రమవాసులు ఎవరైనా మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే దయచేసి మమ్మల్ని మన్నించు. అది కావాలని చేసింది కాదు అన్నాడు. మీరు అవమానపరిచింది నన్ను కాదు, ఈ అడవిని. తమ జీవితం కోసం దానిపై ఆధారపడి ఉన్న అనేక జీవరాశులను మీరు రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అనేక చెట్లు కొట్టివేశారు. నా తండ్రి నాకు బోధించింది ఇది కాదు. ఆయన జీవిత సర్వస్వం పట్ల గౌరవం కలిగి ఉండాలని బోధించారు. చెట్లు జీవితంలోని భాగం కాదా? అవి మనకు ఆహారాన్ని, అడవిలోని జీవులకు ఆశ్రయాన్ని ఇవ్వడం లేదు. సమావేశంలో అందరూ ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ముఖముఖాలు చూసుకున్నారు. ఆశ్రమ అధినేత ఆమెను వారిస్తూ, కానీ సీత, మాకు ఆశ్రమం నిర్మించడానికి స్థలమో వస్తువులు అవసరం కాదా? అది కూడా ముఖ్యమే అన్నాడు. మన పూర్వీకులు అరణ్యాలతో ఆహారం అందించబడి పోషించబడ్డారన్న విషయం మర్చిపోయామా? దానికి కృతజ్ఞత కలిగి ఉండాలని మనకు బోధించలేదా? సీత స్థిరమైన స్వరంతో మృదువుగా ఉంది. అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి? మరొక ఋషి అడిగాడు. మాకు సలహా ఇవ్వు సీత.
మా ఆశ్రమాలను నిర్మించడం, విస్తరించడం ఆపివేయాలా? సీత ఆలోచనలో పడింది. కాదు, అది పరిష్కారం కాదు. కొన్ని నిమిషాల తర్వాత ఆమె కళ్ళు మెరిశాయి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని మా నాన్న నాకు బోధించారు. కనుక నరకబడిన ప్రతి చెట్టు స్థానంలో మనము 2 మొక్కలు నాటాలి. మన అవసరాలు ఖచ్చితంగా సరి అయినవి అయి ఉండాలి. అంతేగాక అడవి నుంచి మనం ఏదైనా తీసుకునే ముందు దానికి మన అవసరాలను వివరించి అనుమతికి తీసుకోవాలి. మనం అడవిలోని జీవితాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైతే మనకు సంపదత్వమైన భవిష్యత్తు ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతుంది. సమావేశంలో గుసగుసలు మొదలై అనేక తలలు అంగీకార సూచకంగా ఊగాయి. అవును, అదే మంచి పరిష్కారం అన్నాడు ఆశ్రమ అధినేత. దీనిని మేము వెంటనే అమలు పరుస్తాము. అంతవరకు అన్నీ వింటూ మౌనంగా ఉన్న మహారాజు ఇప్పుడు లేచి, మన విదేహ రాజ్యంలో అందరం ఈ నిర్ణయాన్ని అమలు పరుద్దాము. దానివలన యువతరం అడవులను రక్షించడం నేర్చుకొని మన పూర్వీకుల్లాగానే జంతువులు, వృక్షాలను జాగ్రత్తగా చూస్తారు అని చెప్పారు. సీత వైపు తిరిగి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దానిని వెతికి ఎదుటివారి అవసరాల గురించి ఆలోచించడం నేర్చుకో అన్నారు. సో అండి, డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇప్పుడు చెట్లని నాటడం అనేది సీతాయనం తర్వాతే ప్రారంభించి ఉంటారేమో. ఎంత ఒక్క గొప్ప గురువుని కూడా సీతాయనము ఒక మార్గదర్శకమైందంటే ఎంత ఉన్నతోన్నతమైనదండి సీతాయనం పుస్తకము. నిజంగా ఇది చదవడము, వినడము, తెలుసుకోవడము, రాయడము, దీనికి తోడ్పడటము, మరి అనువదించడం, ఎవ్రీథింగ్ అండి. ఈ పుస్తకానికి, ఈ బుక్ వేరొకరికి ఇవ్వటము, వేరొకరికి చేర్చటము, అందించటం కూడా మహద్భాగ్యం ఉంటే తప్ప ఇది జరగదేమో అనిపిస్తున్నదండి. రాజ్యప్రసాదానికి తిరిగి వచ్చిన తర్వాత మహారాజు ఈ సమావేశాన్ని సునైనా మాతకు వర్ణించి చెప్పారు. నేను ఆమెకు సహాయం చేస్తూ ఆ గదిలోనే ఉండటం వలన వారి సంభాషణ విన్నాను. సీత చేసిన పనిని విన్నప్పుడు సునైనా మాత ఆనందంతో వెలిగిపోయింది. ఇప్పుడు మన తరువాత మన రాజ్యాన్ని పాలించేది ఎవరా అని విచారపడనవసరం లేదు. ఏదో ఒకరోజు సీత మీకంటే మిన్నగా మీ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆమెకు రాజ్యం అప్పచెప్పితే ప్రజలంతా సంతోషిస్తారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్.